హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు మునగాకు పప్పు చేస్తున్నాను. ఒకసారి కావాల్సిన పదార్థాలన్నీ చూసేయండి. ముందుగా ఈ మామూలుగా వాడే కందిపప్పు, ఎర్ర కందిపప్పు రెండు కలిపి తీసుకోండి. ఒక గ్లాసు, అది హాఫ్ ఇది హాఫ్. దీన్ని నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను. అట్లే మునగాకు ఒక పెద్ద 2 గుప్పెళ్ళు మునగాకు, ఇది కడిగి వాష్ చేసి పెట్టుకోండి. పప్పుకి 2 టమోటాలు ఇట్లా చీలికలు చేసి, పచ్చిమిరపకాయలు ఒక 7-8 పచ్చిమిరపకాయలు పెట్టుకోండి. ఒక ఉల్లిపాయ, చింతపండు, ధనియాల పొడి. ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్. తర్వాత ప్రాసెస్ చూపించేస్తాను. ఎట్లా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ముందుగా బాండ్లీ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్నాక ఆవాలు ఫస్ట్, మునగాకు రాత్రి అంతా ఒలుచుకొని ఒక బట్టలో వేసి కట్టి పెట్టుకోండి. ఆ పుల్లలన్నీ రాలిపోతాయి. తెల్లవారి విప్పి చూస్తే మునగాకు అంతా పక్కకు సపరేట్ అయిపోయి ఉంటుంది. తర్వాత నీళ్ళలోకి వేసుకొని వాష్ చేసి పెట్టుకోండి. ఆవాలు, జీలకర్ర, ఒక పెద్ద ఉల్లిగడ్డ, కచ్చా పచ్చగా దంచుకున్న తెల్లగడ్డ, కరివేపాకు, ఇప్పుడు పచ్చిమిర్చి, టమోటా. ముందుగా పచ్చిమిర్చి ఇట్లా మధ్యకు చీల్చి పెట్టుకోండి. టమోటా 2, కొంచెం పసుపు, సరిపోయినంత ఉప్పు, మునగాకు పప్పు అన్ని ఆకుకూరలాగా కలిపేసి పెడితే బాగుండదు. ఇట్లా నేను చూపించినట్లు చేసుకోండి, బాగుంటుంది. దాని టేస్ట్ తెలియదు మొత్తం అన్నీ కలిపి కుక్కర్లో పెట్టేస్తే. ఇవన్నీ మగ్గే వరకు ఒక 2 నిమిషాలు మూత పెడదాము. టైమా నేర్చుకోను, టైం పెట్టి. టమాటా సగం మగ్గిపోయిన తర్వాత ధనియాల పొడి, మునగాకు వేసేసుకోండి. ఇప్పుడంతా బాగా మిక్స్ చేసేసుకున్నాం. అన్నీ బాగా మగ్గిపోవాలి, అందుకే ముందే ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకుంటే అన్నీ బాగా మగ్గిపోతాయి.
కొంచెం సేపు మూత పెడదాం. ఇప్పుడు చూడండి టమాటాలు, పచ్చిమిర్చి, మునగాకు మొత్తం అంతా మెత్తగా అయిపోయింది. ఇప్పుడు మనము ముందు ఉడకబెట్టి పెట్టుకున్నాము కదా పప్పు, ఇందులోకి చింతపండు వేసి ఉడకబెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకి కలిపేద్దాం. చూద్దాం. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకుందాం. కొంచెం వాటర్ వేసుకున్నాం, కొంచెమే. మొత్తం అన్నీ కలిపి కుక్కర్లో పెట్టుకొని ఒకసారి అట్లా టేస్ట్ చూడండి. ఆ టేస్ట్ ఈ టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇట్లా చేస్తే బాగుంటుంది మునగాకు పప్పు. ఇదంతా బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక్క ఉడుకు వచ్చే వరకు మూత పెట్టుకుందాం. ఇప్పుడు చూడండి ఇట్లా రెండు మిక్స్ అయ్యేటట్టు కలుపుకున్న తర్వాత ఒక్క నిమిషం ఉడికితే ఇట్లా ఉంటుంది. నేను వేసిన ఉప్పు సరిగ్గా సరిపోయింది. ఇంకంతేనండి, స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. టేస్టీ మునగాకు పప్పు రెడీ. మీరు కూడా చేసుకోండి, టేస్ట్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇది ఇక మామూలుగా ఎప్పుడు చెప్పేది, బాండ్లీలో నుంచి బౌల్లోకి తీసుకోండి. నేను కూడా తీసుకుంటాను. బాయ్.